యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. పిల్లలు మీకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావటం లేదు. క్షణికావేశంలో ఇంట్లో వాళ్ళు ఏదో అన్నారనే ఒకే ఒక చిన్న కారణాలతో మనస్తాపానికి గురవుతున్నారో లేకపోతే క్షణికావేశంలో ఆలోచన శక్తి కోల్పోతున్నారో తెలియటం లేదు. కానీ ఆత్మహత్యలు చేసుకుని కుటుంబాలకు మాత్రం తీరని లోటు మిగులుస్తున్నారు. అసలు మీరు లేని ఆ లోటు తీర్చలేనటువంటిది. సో ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో కూడా ఇలాంటి విషాదకర ఘటన జరిగింది. సో ప్రజెంట్ మనం అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి శారదా బ్రిడ్జ్ పై ఉన్నాం. 20 ఏళ్ల కీర్తి అనే అమ్మాయి చిన్న కారణం, ఆ కారణం ఏంటి అని తెలిస్తే కూడా ఇంత చిన్న విషయాలకు కూడా అలా బలవన్మరణాలకు పాల్పడుతున్నారా అనే ఒక ఆశ్చర్యం, బాధ కూడా కలుగుతుంది. సో కీర్తి అనే అమ్మాయి ఇంట్లో చిన్న మాటకి తను తట్టుకోలేక ఇక్కడికి వచ్చి ఈ శారదా బ్రిడ్జ్లో ఈ నదిలోనికి దూకి తను సూసైడ్ చేసుకుంది. అయితే ఈ విషయాన్ని ఎవరు గమనించలేదు. స్థానికంగా ఉన్నటువంటి ఎవరో ఆ పాప సంబంధించినటువంటి చెప్పులు, సెల్ ఫోన్ చూసి ఎవరో పాప దూకేస్తుందని ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఇక్కడైతే పెద్ద ఎత్తున అందరూ చేరుకున్నారు. దాదాపు కొన్ని గంటలు గడుస్తున్నప్పటికీ కూడా అమ్మాయి ఎక్కడ గాలింపు చర్యలు చేపట్టుతున్నా కూడా ఎక్కడ అమ్మాయి ఆచూకీ కనిపించలేనటువంటి పరిస్థితి. దాంతో ఈ మధ్య ఎక్కువగా భారీ వర్షాల వల్ల ఈ వాటర్ లెవెల్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్కరూ తీవ్ర ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి. అసలు ఎందుకు 20 ఏళ్ళు ఉన్నటువంటి ఆ అమ్మాయి కీర్తి ప్రస్తుతం కరూర్ వైశ్య బ్యాంక్లో కూడా పనిచేస్తూ తన సంపాదన తనే చేసుకుంటూ చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా చాలా యాక్టివ్గా ఉంటుందని కూడా వీళ్ళందరూ చెప్తున్నారు. అసలు ఏం జరిగింది, ఇంత అర్ధాంతరంగా అమ్మాయి ఇలా వచ్చి బలవన్మరణానికి పాల్పడడానికి అసలు కారణం ఏంటి అడిగి తెలుసుకుందాం. మీరేమవుతారండి పాపకి? పాప పెదనన్నమ్మ. ఏమైంది అసలు, ఏం జరిగింది? ఏమైందంటే మామూలు బాగానే ఉండేది, ఏమీ లేదు. మామూలు జోకులు వేసేది, అన్నీ చేసేది. కానీ ఇప్పుడు కూడా ఫీల్ అయ్యేది కాదు. ఎంత ఏమనుకున్నా మళ్ళీ తిరిగి మాకే సమానం చెప్పేది. మార్నింగ్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఛార్జింగ్ నాకు ముందు నేను పెడతాను, నువ్వు పెట్టుకుంది అమ్మ నా పని ఉందని చెప్పి మా తమ్ముడు ఇలాగ అనగానే, నువ్వు నేను పెట్టకపోతే నువ్వు నిన్నే ఛార్జింగ్ నువ్వు పెట్టమని కొద్దిగా ఇగో ఫీల్ అయిపోయి అవన్నీ వచ్చి నేను వెళ్ళిపోతాను, ఇంట్లోంచి వెళ్ళిపోతాను. డ్యూటీకి వెళ్ళగా బ్యాంక్కి వెళ్ళిపోద్ది కదా, నువ్వు వెళ్ళమని ఎప్పుడు ఎలాంటి పెద్ద పట్టించుకునేది కాదు. అనుకోక నీకు బ్యాంక్కి వెళ్ళిపోతుంది, డ్యూటీకి వెళ్ళిపోతాను మేము అనుకున్నాం. కానీ అనుకోకుండా ఇలా జరిగింది, ఇలాగ ఎవరో ఇలా పాప ఇలా జరిగింది అనగానే మా పాప ఆడదేం కాదని మేము నమ్మలేదు. కానీ మరి మా బ్యాడ్ టైమో ఏమో తెలియదు. కానీ ఎందుకు టైము చేసుకుందో మా మనసుకు అంతా బాధపడుతూ ఆ తర్వాత తెలిస్తే మా పాపనే దూకిందని చెప్పి మాకు తర్వాత తెలిసిందమ్మా. అది చూసిన వాళ్ళు ఎవరైనా ఆగమని ఆపే ప్రయత్నం గట్టా చేశారా? లేదమ్మా, వాళ్ళైతే ఎవరైనా లారీలు వెళ్ళిపోతున్నా వస్తుంటే ఎవరో ఒక ఆయన బలోరా ఆయన వెళ్ళిపోతుంటే పాప అక్కడ ఉండి అలా నిలబడి చెప్పులను సెల్లో అక్కడ పెట్టేసి పైన నేను ఉంటే చూడలేదట ఎవరును. ఆయన అద్దంలో వెళ్ళిపోతుంటే పైకి వెళ్ళి దూకినట్టు అద్దంలో చూశాడటమ్మా. ఆయన వెళ్ళి మళ్ళీ తిరిగి మళ్ళీ ఇలా రిటర్న్ రావడం వచ్చేటప్పటికి అక్కడ మునిగిపోయింది కాకుండా మళ్ళీ ఇక్కడ వచ్చి ఇలా చిన్న కాల్ మునిగినట్టు ఇక్కడ ఉన్నదని చెప్పి చూసి అన్న మాకు ఆ ఫోన్కి చెప్తే కానిస్టేబుల్ వచ్చి ఆ ఫోన్ కలెక్ట్ చేసుకొని దాన్ని మాకు ఇంటిమేట్ ఇచ్చారమ్మా. తెలిసింది ఇలా జరిగిందని మాకు తెలిసింది. చనిపోయి 11 గంటలకు ఉండొచ్చు, ఉదయం 11. ఈరోజు 4:30 అంత అవుతుంది. ఇప్పుడు వచ్చి ఎటువంటి మాకు చర్యలు ఇంకా చేపట్టలేదు. మేమంతా దాని గురించి గాలిస్తున్నాం, మా బంధువులు మా అందరూ కూడా, గ్రామస్తులందరూ కూడా. ఇప్పుడు ఎవరో మన స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చారు, వాళ్ళ కలెక్టర్ గారికి మన వాటర్ లెవెల్ కూడా ఎక్కువ ఉంది. మీరెవరు సాహసం చేయలేరంతా, ఎందుకంటే దానికి సంబంధించి గజ ఈతగాళ్ళు, SDRF బృందాలు వాళ్ళు మాత్రమే అది చేయగలిగారు. చేస్తా అంటే వాళ్ళకి రమ్మని చెప్పి మార్నింగే కోరితే వాళ్ళు ఏంటంటే 4 గంటలు వస్తాము. స్థానిక ఎంఆర్ఓ గారు ఏం చెప్పారంటే మన మునగపాక ఎంఆర్ఓ గారు లైటింగ్ ఏర్పాటు చేయండి, మరి వాళ్ళు వస్తాము వాళ్ళందరికీ కూడా మేము ఏదో టైం దగ్గర నుంచి ఏర్పాటు చేస్తాము, మీకు కరెంట్ కూడా మేము ఏర్పాటు చేస్తామని చెప్పి అన్నారు. అలాగే SI గారు కూడా, సబ్ ఇన్స్పెక్టర్ కూడా పొద్దు మార్నింగ్ నుండే అన్ని ఏర్పాట్లు ఆయన పర్యవేక్షిస్తున్నారు. సో మన తహసీల్దార్ గారు కూడా అన్ని ఏర్పాట్లు చూస్తున్నారు. అన్ని. కీర్తి వయసు ఎంత ఉంటుందండి? ఆమె స్టడీస్ 20 సంవత్సరాలమ్మా. ఏజీ BSc చదువుకుందమ్మా. చేసుకుని మంచి ర్యాంక్ వచ్చింది. ఆవిడ ఉద్దేశం అంటే అగ్రికల్చర్ చేద్దామని ఉద్దేశం, అగ్రికల్చర్ ఆఫీస్ చేద్దామని ఉద్దేశం. మాకు ఎలాగ పొలంలో ఉన్నా కాబట్టి పొలాల్లోనూ ఒక మంచి పంటలు కలిపెట్టాలనే ఉద్దేశంతో చేసి ఇంకా చదువుదామని ఇంకా ఉద్దేశం ఉంది. కానీ అనుకోకుండా కరూర్ వైశ్య బ్యాంక్లో ఒక టెంపరీ జాబ్ రావడం వల్ల జాయిన్ అయ్యి వచ్చిన డబ్బులతో ఇంకా చదువుకొని ఇంకా పైగా డెవలప్ అవుదామనే ఉద్దేశం అని ఉండేది అమ్మా. సో ఫ్యూచర్ మీద అంత పెద్ద ఆలోచన ఉన్న అమ్మాయి ఛార్జర్ కోసం వాళ్ళ నాన్నగారు ఆ ఛార్జర్ కాదు ఇది అని ఒక గసిరినందుకు కొట్టడం లేదు, ఏం లేదు. ఎప్పుడు కూడా మా తమ్ముడు
పిల్లలు ఎప్పుడు కూడా కొట్టడం కానీ గెసడం కాదమ్మా, సరదా మాట్లాడతారు, మళ్ళీ మాట్లాడతారు, మాకు తిరిగి సమాధానం చెప్తారు. తండ్రి అయినా కూడా కొద్దిగా ప్రజలు భయపడి ఉండదు, వాళ్ళు మాకే తిరిగి చెప్తారు, ఇలా చేసుకున్నామ్మా అలా చేసుకున్నామా అని చెప్పండి. అంటే మా తమ్ముడు యాక్చువల్గా అనకాపల్లిలో వినాయకుడి విగ్రహం పెట్టడం వల్ల నాకు ఛార్జింగ్ అయిపోతున్నాము, ముందే పెట్టిన తర్వాత వెళ్ళిపోతాను, కొద్ది నువ్వు చూసుకుని ఏమంటే అని నువ్వు కానీ నేను ముందే పెట్టుకుంటాను అని చెప్పని ఆ చిన్న డిస్కషన్ అంతే. అది వచ్చి వాళ్ళ వల్ల ఇంకా పోలే ఎప్పుడే ఏదో అంతదే మామూలుగా, అంతేగాని దాని గురించి పెద్దగా ఫీల్ అవ్వదు కదా. ఇలాంటి ఏమున్నా కూడా మనం ముందే ఆడడం మళ్ళీ మామూలుగా డ్యూటీ చేసుకోవడం చేసేది, కానీ ఇంత అగత్యానికి పాల్పడుతుందో మనం ఇప్పుడు మా జనంలో కూడా ఊహించలేదు. సో ఒకవైపు ఇప్పుడు అనకాపల్లిలో భారీ ఎత్తున వినాయకుడిని ఏర్పాటు చేసి ఉత్సవాల ద్వారానే అనకాపల్లికి ఒక పేరు, ఒక వైబ్రెంట్ తీసుకొచ్చినటువంటి ఆ నిర్వహణలో ఫుల్ బిజీగా ఉన్నటువంటి అతను ఇప్పుడు కూతుర్ని పోగొట్టుకున్నటువంటి విషయం అక్కడ చాలా రెస్పాన్సిబిలిటీ మాకు చాలా ఏంటంటే మా అంత కుటుంబం అంతా నేను మొత్తం ఒక 5 అన్నదమ్ములు, 3 అన్నదమ్ములు, 2 చెల్లెలు, మా అందరూ కూడా చాలా మానసికంగా ఇప్పుడు చాలా బాధపడుతున్నాం. ఒక మంచి కూతుర్ని పోగొట్టుకున్నామని మాకు మనసులో బాధలో ఉన్నాం. వాళ్ళు ఏంటంటే మేమంతా కుటుంబం అంతా కూడా ఇలా జరుగుతుందని మేము అకస్మాత్తుగా జరగడం వల్ల మేము ఏం చెప్పాలో కూడా పరిస్థితిలో మేము మానసికంగా చాలా కుంగిపోయి ఉన్నాం మనసులో. ఈ మధ్య పిల్లలు బలవన్ మరణాలు చూస్తే చిన్న విషయాలు, ఆ గిఫ్ట్ కొనివ్వలేదనో లేకపోతే కొంచెం మంచి మార్కులు వస్తే బాగుండు కదరా అని అన్నా కూడా ఇప్పుడు ఈ పిల్లలు ఎలా ఉన్నారంటే చిన్న విషయానికి కూడా ఇరిటేట్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. మరి ఈ పరిస్థితులు అలా చేస్తున్నాయా మరి ఏంటనేది తెలియదు, కానీ చిన్న విషయానికి ఇరిటేట్ అయిపోయి లేనిపోని వ్యవహారాలు చేసేస్తున్నారు, సూసైడ్లు అవి ఇవి చేస్తున్నారు. దాని మీద కొంచెం పేరెంట్స్ కూడా సఫర్ అవుతున్నారు. దాని మీద ఏదైనా కొంచెం మంచిగా పిల్లలకి కొంచెం గైడెన్స్ ఇవ్వడం అనేది తప్పైతే కాదు. సో ఏదేమైనా ఒక యువతిని కోల్పోయినటువంటి కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. మరొక వైపు అనకాపల్లి జిల్లాలోని అతి భారీ వినాయకుడిని 126 అడుగుల అతి భారీ గణనాథుని కొలువు తీర్చి శ్రీ సంపతి వినాయక కమిటీ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి భూలోక నాయుడు గారు వాళ్ళ అమ్మాయి, 2వ అమ్మాయి కీర్తి చిన్న విషయానికి ఛార్జర్ మార్చుకున్నందుకు నువ్వు ముందు నేను ముందు అంటూ అతను అక్కడ ఉత్సవాల దగ్గర బిజీగా ఉంటారు కాబట్టి నేను ఛార్జింగ్ పెట్టుకొని వెళ్తాను అంటే నా ఛార్జరే లాక్కుంటావా నాన్న అంటూ ఆ చిన్నపాటి ఘర్షణ వల్ల ఆ అమ్మాయి మనస్తాపానికి గురై ఆవేశంలోనే అని చెప్పాలి మనం. ఎందుకంటే అది పెద్ద కారణం కూడా కాదు, బలవంతంగా ప్రాణాలు తీసుకునేటంత రీజన్ కూడా కానే కాదు. సో ఇక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి విషయం కూడా ఏంటంటే తను ఇంకా అలా కోప్పడి తను చేస్తున్నటువంటి కరూర్ వైశ్య బ్యాంక్ జాబ్కి వెళ్ళిపోయిందేమో అనుకున్నాం, కానీ ఇక్కడ వెహికల్లో ట్రావెల్ అవుతున్నటువంటి ఒక అతను చూసి ఆ మిర్రర్లో రిఫ్లెక్ట్ అయింది. సో ఒక అమ్మాయి ఇక్కడ దూకటానికి ప్రయత్నిస్తోంది అని ఇక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ ఎవరికో ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు కూడా ఆ అమ్మాయి వాళ్ళ అమ్మాయి అని కన్ఫర్మ్ చేసుకున్నారు. చెప్పులు సెల్ ఫోన్ ఇక్కడ పెట్టేసి అమ్మాయి ఇదే శారదా బ్రిడ్జ్లోనికి దూకేసింది. సో ఇప్పటికీ కూడా అమ్మాయి ఇంకా ఎక్కడ ఉంది ఏంటి అనే ఆచూకీ కూడా కనిపించలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే భారీ వర్షాల వల్ల దీని ఫ్లోటింగ్ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఇంక అందరూ కూడా హోప్స్ వదులుకునే పరిస్థితి వచ్చింది. మరొక వైపు ఏంటంటే ఆ తండ్రి తీవ్ర విషాదంలోనికి వెళ్ళిపోయారు. ఇప్పటికే ఒక ఎత్తున భారీ గణనాథుణ్ణి ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి ఆ ఉత్సవ నిర్వహణ బాధ్యతలు తీసుకున్నటువంటి ఆ తండ్రి ఇప్పుడు తన కూతుర్ని కోల్పోవడంతో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి. దీంతో అనకాపల్లి జిల్లాలో ఒక్కసారిగా విషాదకర ఘటన. గవరపాలెం గ్రామస్తులంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. సో ఇప్పుడే మనకి చూడొచ్చు వెనుకతల అగ్నిమాపక సిబ్బంది కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ సెర్చ్ ఆపరేషన్ అనేది కొనసాగించడానికి అన్ని సిద్ధం చేస్తున్నారు. సో ఒకవేళ అమ్మాయి చనిపోతూ దూకడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఒకవేళ ఎవరైనా ఆపటానికి కానీ రక్షించడానికి కూడా ప్రయత్నం చేయలేరు. ఎందుకంటే సో స్విమ్మింగ్ పైన ఒక గ్రిప్ ఉంటే కానీ ఈ వాటర్లోనికి దిగి మరొకరిని ప్రొటెక్ట్ చేసేటటువంటి అవకాశం ఉండదు. అలాంటిది ఫ్లోటింగ్ చాలా ఎక్కువగా ఉంది. దూకగానే అసలు మనిషి తేలే పరిస్థితి కూడా లేదు. పూర్తిగా మునిగిపోయేటటువంటి బురద నీరు మీకు కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు కావచ్చు, ఫైర్ డిపార్ట్మెంట్, అలాగే SDRF బృందాలు కూడా ఇక్కడికి చేరుకొని ఆ అమ్మాయి కోసం అయితే ఇప్పుడు గాలింపు చర్యలు కొనసాగించే ప్రక్రియ ప్రారంభం కాబోతుంది.